యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి ప్రయత్నించేద్దాం. అంతకంటే ముందుగా మన బైబిల్ ఎత్తుపట్టుకుని బైబిల్ పరుచుకుంటున్నాం. పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడనడుపురు ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్. సమయంలో మనం ఈరోజు ఆరాధన కొరకి ఆయన సన్నిధికి ఎంతో ఆశతో వచ్చాము కనుక మనం ఆయన్ని ఆరాధించే ముందు ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి, ఎందుకు మనం ఆయన్ని పూజించాలి, ఎందుకు మనం ఆయన్ని దొరకాలి అనేటువంటి ప్రశ్న చాలా విశిష్టతమైనది, విలువైనది అన్న విషయాన్ని మనం తెలిసిన వారిపై ఉండాలి. కనుక ఈరోజు మనం మన ప్రభుని ఆరాధించక మునుపు మనం ఎందుకు మన ప్రభుని ఆరాధించాలి అన్నటువంటి ప్రశ్నకు మనం జవాబు చూడటానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటి లేదా ప్రత్యేకమైనటువంటి దినం. ఈ దినం చెప్పగలరా ఎవరైనా? ఈరోజు ఫాదర్స్ డే. ఫాదర్స్ డే తెలుగులో కదా, ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినడానికి ప్రయత్నించేద్దాం. రండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 63వ అధ్యాయము చదువుకున్న దేవుని యొక్క వాక్యంలో నుంచి. యెషయా గ్రంథము 63:16. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును ఎరుగక పోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివని అనాది కాలం నుండి మా విమోచకుడని నీకే పేరు కదా. అలాగే 64వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది. చూడండి 8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగతమును, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది. మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఈ దినం ఒక ప్రత్యేక దినం అని చెప్తూ వచ్చాం. ఏంటి దినం అంటే ఫాదర్స్ డే. మన ఫాదర్, మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఒక మాట అసలు అయితే మంచిది అనుకుంటా, ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట చూద్దాం. రండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? మనందరికీ తండ్రి ఎవరు? ఒక్కడే. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నది మనకి తెలిసిన సత్యమే. కనుక ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన ఫాదర్, మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనే మనకు తండ్రి అని మనం చదువుతూ వచ్చాం కదా. నీవే మాకు తండ్రి. ఆయన మనకు తండ్రి కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఎవరంటే తండ్రి. ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఫాదర్స్ డే సందర్భంగా
చాలా మంది మరి కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? మొక్కుతారు కదా, కాలు మొక్కి ఆశీస్సులు తీసుకుంటారు. ఫాదర్స్ డే ఈరోజు మనం కూడా మన తండ్రి, మనందరికీ ఒకటే తండ్రి, ఆయనే ప్రభు అయిన ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన మనం ఏం చేయాలి? నమస్కరించి ఆయన తండ్రిని మనం ఏం పొందుకోవాలి? ఆశీర్వాదాలు పొందుకోవాలి. అయితే ఇప్పుడు ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక మనం ఆయన ఆలోచిస్తుంటాం, మంచిదే. ఆ తండ్రి ఎలాంటి వాడు అన్నది నేను ఒకటి రెండు విషయాలు చూపించి నా వాక్యంలోకి వెళ్తాను. ఎలాంటి వాడు రండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యాలే శిశువు పుట్టెను, అనుగ్రహింపబడెను, తండ్రి ఎలాంటి వాడు అంటే మన భాష చెప్పాలంటే నిత్యము ఉండేవాడు. ఆ తండ్రి ఎలాంటి తండ్రి? మన తండ్రి ఎలాంటి వాడు? మనందరికీ ఒకడే తండ్రి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తండ్రి ఎలాంటి వాడంటే ఈ తండ్రి రోజు ఉంటాడు, రేపు వస్తాడు. లేదా ఈ తండ్రి అంటే ఈ తండ్రి మనన్ని బాగా మరి చేస్తే మనం చూస్తాడు, లేకపోతే. కానీ మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే నిత్యము ఉండేవాడు కదా. మనం ఆయన్ని సేవించినా సేవించకపోయినా నిత్యము కలకాలము ఉండేవాడు ఈ యొక్క పరలోకపు తండ్రి. ఇంకెలాంటి వాడు అంటే రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక. ఎలాంటి వాడు మన పరలోకపు తండ్రి? పరిపూర్ణుడు, సంపూర్ణుడు కదా, అసంపూర్ణుడు కాదు. ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు అనే విషయం ఇక్కడ రాయబడుతూ ఉంది. ఇంకా ఎలాంటి వాడు మన పరలోకపు తండ్రి అని ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనము. చూడండి. చూడండి, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును. అంటే మన తండ్రి ఎలాంటి వాడు? కనికరము గలవాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ పోతే ఏముందంటే మన తండ్రి ఎలాంటి వాడు అంటే క్షమించేవాడు అని రాయబడుతాయి కదా. క్షమించేవాడు. ఇంకా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రేమించేవాడు అంటున్నాడు లోకాశం. సరే, ఇప్పుడు మనం వాక్యంలోకి వస్తే ఇప్పుడు మనం ఎందుకు ఆరాధించాలి అంటే మన ప్రభు మనకి ఎలా ఉన్నాడంటే తండ్రిగా ఉన్నాడు. ఆయనే మనకు తండ్రి కనుక మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఏ తండ్రి అయినా, ఏ తండ్రి? ముగ్గురు తండ్రులు మనకు ఉన్నారు. ఎవరు? ఒకటి కన్న తండ్రి, మనల్ని కనిన తండ్రి. రెండు ఆత్మీయ తండ్రి, వాక్యం చేత, దేవుని మాటల చేత, ఆత్మీయ ఆహారం చేత పోషిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి. మూడవ తండ్రి పరలోకపు తండ్రి కదా, పరలోకపు తండ్రి. ఈ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే మనం చూస్తూ వచ్చాం. ఆయన ఒకటి నిత్యము ఉండేవాడు, రెండు పరిపూర్ణమైన వాడు, మూడు కనికరము గలవాడు, ఇంకా చూస్తే చాలా క్షమాపణ గలవాడు, ప్రేమ గలవాడు అని చూస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు ఆయన ఈ యొక్క కనికరము గల తండ్రి, సంపూర్ణుడైన తండ్రి, ప్రేమ గల తండ్రి, ఇంకా చూసినట్లయితే ఆ యొక్క నిత్యము ఉండే తండ్రి,
ఆ పరలోకపు తండ్రిని మనము ఆరాధించాలి. ఆ పరలోకపు తండ్రి మనకు ఏమి చేశాడని మనం ఆయన ఆరాధించాలి. ఈ ప్రశ్నలకు మనం జవాబును బైబిల్ గ్రంథంలో వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా చాలామంది కన్న తండ్రిగా ఈ యొక్క భౌతికమైన శరీరములో తండ్రిని చాలామంది పూజిస్తున్నారు. మంచిది, దేవుడి తర్వాత దేవుళ్ళు ఆయన. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ పరలోకపు తండ్రి మనకి ఏం చేశాడు అని మనం ఆయన్ని పూజించాలి, మొక్కాలి, నమస్కరించాలి, ఆరాధన. ఏం చేశాడు చూద్దాం రండి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో ఈ పరలోకపు తండ్రి మనకి ఏం చేశాడు అంటే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం అండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చాలు. మొట్టమొదటిగా ఈ పరలోకపు తండ్రిని మనము ఏం చేస్తాడని మనం ఆయన ఆరాధించాలి, ఏం చేస్తాడని మనం ఆయన పూజించాలి, ఏం చేస్తాడని మనం ఆయన మొక్కాలి అంటే మొట్టమొదటిగా క్షమించాడు. ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. అందుకే బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయన అంటే ఆయన క్షమాపణ కలిగినటువంటి వాడు. ఇంకా చాలా మాటలు మనం చూస్తాం దేవుని యొక్క వాటిని. చూడండి, క్షమించడానికి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన మనం ఎందుకు ఆరాధించాలి, ఏం చేస్తాడని ఆ తండ్రిని ఆరాధించాలంటే ఆ పరలోకపు తండ్రి మొట్టమొదటి ఏం చేశాడంటే నిన్ను నన్ను మనం ఏం చేశాడు? ఆయన క్షమించాడు. కనుక ఆ పరలోకపు తండ్రిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. క్షమించడానికి ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావం గలవాడు అని ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథం రండి 9:17 తొందరగా. తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనగా తమ మనసును కఠినపరచుకొని వచ్చిన దాసుల దేశం తిరిగి వెళ్ళుటకు అధికారం కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. చాలు. అది క్షమించడానికి ఎలాంటి వాడు? సిద్ధమైన దేవుడు, సిద్ధమైన వాడు. క్షమించడానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఎలా ఉన్నాడు? రెడీగా ఉన్నాడు. దేని కొరకు? క్షమించడానికి. క్షమించుటకు ఆయన సిద్ధమైన దేవుడు. ఇంకా మనం చూస్తే రండి కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ వచనము. ప్రభువా నీవు దయాళుడవు. చూడండి, క్షమించడానికి ఆయనకి ఏమనిస్తుంది? సిద్ధమైన దేవుడు, రెడీగా ఉన్నాడు క్షమించడానికి ఆయన. రెండు, క్షమించడానికి ఆయన మనసు ఎలాంటిది? సిద్ధమైన మనసు. అంటే సిద్ధ మనస్సు దేవుడు. క్షమించడానికి ఎలా ఉన్నాడు? సిద్ధ మనసు. చాలా మంది క్షమించే వారి మనసు ఎలా ఉండదు, మరి మనసు ఒప్పుకోదు కదా. ఇలాంటి వాళ్ళు ఎందుకు క్షమిస్తారు? మనసు ఏం చేయదు, మనస్సు అంగీకరించదు. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే క్షమించడానికి సిద్ధమైన దేవుడు. ఒకటి. రెండు, క్షమించడానికి సిద్ధ మనస్సున్న దేవుడు ఆయన. మూడు, రండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం 9:9. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసింది. అయితే కృపా క్షమాపణల దేవుడై చూడండి, ఎవరైనా క్షమించడానికి
క్షమించడానికి. ఇంకా మనం చూస్తే రండి, ఇక చూస్తే 4వదిగా మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని అధికారము కలదని తెలుసుకోవాలని వారితో చెప్పి. చాలా చక్కగా రాబడింది. క్షమించడానికి అధికారము గల దేవుడు. ఎలాంటి వాడినా అధికారం, అథారిటీ ఉన్నటువంటి దేవుడు క్షమించడానికి. ఒకటి క్షమించడానికి ఆయన మన తండ్రి ఎలాంటి వాడు అంటే, మన తండ్రి ఏం చేశాడు అంటే మనలను క్షమించాడు. ఏం చేశాడు? వాళ్ళని క్షమించాడు. ఆ క్షమించే మరి క్షమించడానికి ఆయన ఎలాంటి వాడు అంటే, ఒకటి సిద్ధమైన వాడు, 2 సిద్ధ మనసు గలవాడు, 3 కృపా క్షమాపణ గలవాడు, 4 ఇదే అధికారం గల దేవుడు. ఎవరికి అధికారం, పాపాలు క్షమించే అధికారము ఆయనకు మాత్రమే ఉంది అని బైబిల్ చెప్తూ ఉంది. ఇక 5వదిగా క్షమించడానికి ఆయన ఎలాంటి వాడు అంటే రండి, 5వదిగా మనం చూసినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము. మీకా గ్రంథం 7:18. తన శ్వాసంలో శేషించి వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవైన నీకు సముడైన దేవుడున్నాడా. చాలు. దీన్ని మనం ఏమేమి టైటిల్ పెట్టవచ్చు అంటే, క్షమించుటలో ఆయన ఎవరు అంటే అసమానుడు. అంటే ఆయనలా క్షమించేవారు ఎవరు కూడా లేరు. క్షమించుటలో ఆయన అసమానుడు కదా. చూడండి ఎన్ని మరి బిరుదులు కలిగినటువంటి వాడు మన తండ్రి. మన తండ్రి ఏం చేశాడు? మన పరలోకపు తండ్రి అంటే మనలను క్షమించాడు. క్షమించుటలో, క్షమించే విషయంలో ఆయన మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే 5 విషయాలు. 1 సిద్ధమైన వాడు, 2 సిద్ధ మనసు గలవాడు, 3 కృపా క్షమాపణ గలవాడు, 4 అధికారం గలవాడు, 5 అసమానాలు. ఏ విషయంలో? క్షమించే విషయంలో. ఎవరు? మన పరలోకపు తండ్రి. ఎవరు? మన పరలోకపు తండ్రి. ఈ లోకపు తండ్రి మనం తప్పు చేస్తే కొన్నిసార్లు క్షమిస్తాడు, ఒక్కొస్తే ఏం చేస్తాడు? కొడతాడు. కానీ మన పరలోకపు తండ్రి ఆయన మనం ఎలాంటి వారిపైనా మనల్ని క్షమించాడు. క్షమించే విషయంలో ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేడు. ఆయన క్షమించడానికి రెడీగా సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయన క్షమించడానికి కృపా క్షమాపణ గల దేవుడు. ఆయన క్షమించడానికి అధికారం గల దేవుడు. ఆయన క్షమించడానికి ఆయన అసమానుడు. అలాంటి తండ్రి మన తండ్రి. అందుకు ఆ తండ్రిని ఏం చేయాలి మనము? ప్రభువా నీవే మాకు తండ్రివి అని ఏం చేయాలి? మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే మమ్మల్ని క్షమించావు. క్షమించేటప్పుడు నీవే తండ్రి అని చెప్పి దేవుడు ఏం చేయాలి? మనము ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే మన పరలోకపు తండ్రి మనకి ఏం చేశాడు అంటే, 1 క్షమించాడు. ఏం చేశాడు? ఆయన క్షమించాడు. క్షమించడానికి ఆయన ఎలాంటి వాడో చూసాం. ఇప్పుడు 2వ ప్రశ్న ఏంటంటే, ఏమి క్షమించాడు? ఏమి క్షమించాడు మన పరలోకపు తండ్రి? మన పరలోకపు తండ్రి ఏమి క్షమించాడని మనం ఆయన్ని ఆరాధించాలి. మన పరలోకపు తండ్రి ఏమి క్షమించాడని ఆయన మనం బ్రతకాలి, నమస్కరించాలి, పూజించాలి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మనం చూస్తే రండి దేవుని
వాక్యంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14 వచ్చిన మనందరం తెలిసిన మాటలే చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటాం. నా పేరు పెట్టబడిన నా జనులు చాలు. ఏం క్షమించాడు? మన పాపమును ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఈ లోకపు తండ్రి అయితే మన తప్పుడు కూడా క్షమించాడు, కానీ మన పరలోకపు తండ్రి మన పాపాన్ని ఏం చేశాడు? ఆయన క్షమించాడు. అందుకు ఆ పరలోకపు తండ్రిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ పరలోకపు తండ్రి మనకు లేకపోతే మన పాపానికి ఏముండేది కాదు, క్షమాపణ ఉండేది కాదు. మా పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించాడు కనుక ఆ తండ్రిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. నీవే నాకు తండ్రిగా లేకపోతే నా పాపములకు క్షమాపణ ఉండేది కాదు. వాస్తవానికి మనందరం కూడా ఎవరు అంటే పాపాత్ములమే అని బైబిల్ చెప్తుంది కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే కదా. కనుక ఈ లోకములో మనిషి జన్మెత్తిన మానవ జన్మెత్తిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు అంటే పాపాత్ముడే. అందుకే గొప్ప చక్రవర్తి అంటాడు ఏమంటే, నేను నా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నేను పాపిని, అంటే జన్మతః పాపిని అని ఒప్పుకున్నాడు గొప్ప చక్రవర్తి దావీదు కదా. 51వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రాముఖ్యంగా మనందరూ కూడా మనం ఏ కులానికి చెందిన, లేకపోతే మన జీవితంలో మనము ఎంత రాజకీయవేత్త అయినా, ఎంత ధనధాన్యాలు, ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా, మనిషి అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తి కూడా జన్మతః పాపాత్ముడే. ఈ పాపం అనేది మనిషి జీవితంలో ఏలుబడి చేస్తా ఉంది. ఈ పాపం అనేది మనిషిని పట్టుకుని మనిషికి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, చివరకు సస్తే నిత్య రాజ్యానికి వెళ్ళనివ్వకుండా, మోక్ష రాజ్యానికి వెళ్ళకుండా, స్వర్గానికి వెళ్ళనివ్వకుండా, వైకుంఠానికి వెళ్ళనివ్వకుండా నిత్య నరకాగ్నికి తీసుకుని పోయేది ఏంటి అంటే ఈ పాపమే. బైబిల్ చెప్తుంది కదా. యోబు గ్రంథం 24:19 ఏముంది అంటే, పాపము చేసిన వారిని పాతాళము కదా. కనుక అలాంటి చివరికి పాతాళానికి చేరువైపోతున్నటువంటి నిన్ను నన్ను మళ్ళని ఆ పరలోకపు తండ్రి చూసి ఆయన ఓర్వలేక, తట్టుకోలేక, భరించలేక నేను మనం పడుతున్నటువంటి ఆ వ్యధను, ఆ బాధను, ఆ యొక్క యాతనను, నెమ్మది లేని జీవితాన్ని చూసి ఆయనే ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడతా వచ్చాడు. కదా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. ఈ లోకములో మన పాపములు క్షమించడానికి, క్షమాపణ కొరకు మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరి పాదాలు పట్టుకున్నా, ఎన్ని మనము చెల్లించినా, ఎన్ని బ్రతుకులు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని దాన ధర్మములు చేసినా మన పాపములకు క్షమాపణ, విమోచన, విరుగుడు అనేది జరగదు. ఇది అన్ని గ్రంథాలు ఘోషిస్తూ ఉంటున్నాయి. అయితే ఈ పాపం నుంచి విడుదల, విమోచన, క్షమాపణ కావాలి అంటే ఏం చెప్తుంది బైబిల్ గ్రంథము అంటే, ఏం చెబుతున్నాయి గ్రంథాలు అంటే, రక్త ప్రోక్షణం, పాప వినాశనం అని చెబుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెబుతుంది ఎబ్రీ పత్రిక 9:22లో సాధారణంగా మరి రక్తము సిందించబడకుండా పాపములు క్షమించుట అసాధ్యము అని రాయబడింది. అంటే పాపాలు క్షమించబడాలి అంటే రక్తము సిందించబడాలి. అలాగని ఏ రక్తము అంటే ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోళ్ళ యొక్క రక్తము కాదు అని ఎబ్రీ 10:4లో
స్పష్టంగా దైవ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కనుక మరి ఏ రక్తము కావాలి అంటే పరమాత్ముడు, పుణ్యాత్ముడు, పాపము లేనివాడు, పరిశుద్ధుల యొక్క రక్తం అవసరము. మరి లోకంలో మనకు ఎవరైనా ఉన్నారా? మనం కాగల పెట్టి వెతికినా మనం ఎక్కడ కూడా మనకి ఎవరు కూడా రారు, ఎవ్వరూ కానున్నారు. ఎంతో మంది మహామహులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, కానీ నీ నా పాపాన్ని క్షమించే దేవుడు ఒకరు కూడా లేరు. కనుక ఈ పాపము చేత మనిషి నలిగిపోవడము, ఈ పాపము చేత మనిషి మనశ్శాంతి లేకుండా జీవించడము, ఈ పాపము చేత మనిషి శాంతి సమాధానం లేకుండా జీవించడము, ఈ పాపము చేత మనిషి ఇంకా చూసినట్లయితే ఎంతో ఆరాటపడము, తృప్తి లేకుండా జీవించడము, ఆరోగ్యం లేకుండా జీవించడము, బాగుపడకుండా జీవించడము, మేలు అనిపించకుండా జీవించడము. ఆ పరలోకపు తండ్రిని చూసి 2025 సంవత్సరాల కిందట ఆయన చూసి ఆయనే సర్వ మానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకు, పాప క్షమాపణ కొరకు, పాపం నుంచి విమోచన విడుదల కొరకు ఆయనే తన యొక్క జీవితాన్ని సర్వ మానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకు ఆయన ఆ త్యాగం చేసుకుని ఈ పాప భూయిష్ట లోకములోకి ఆయనే వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే సర్వ మానవాళి యొక్క పాపాలు క్షమించబడాలంటే పాపము లేనివాడి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి. అలాంటి వాడి యొక్క రక్తం అవసరము అని బైబిల్ గ్రంథం చెబుతుంది, గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కనుక ఆయన ఏం చేశాడంటే ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఈ యొక్క 33 సంవత్సరాలు జీవించిన జీవితంలో ఆయన ఎలా జీవించాడంటే పాపము లేనివాడిగా జీవించాడు, పాపము చేయనివాడిగా జీవించాడు, పాపం అంటే ఎలా ఉంటుందో ఎలాగో తెలియని వాడిగా జీవించి ఆయన శక్తశుడుగా నిత్యాన్ని సవాల్ చేసి సర్వ మానవాళి పాప ప్రక్షాళనకు క్షమాపణ కొరకు శిలువ మ్రాడున మరణించాడు. ఏంటి ఆ రెండు ఆ యొక్క సవాళ్ళు అంటే, ఒకటి నా యందు పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలని సర్వ ప్రపంచానికి, సర్వలోకానికి సవాల్ చేస్తూ వచ్చాడు ఆ ఏకైక దేవుడు. రెండవ సవాల్ ఏంటంటే, ఎవరైనా నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలని సవాల్ చేస్తే వారు ఎవరైనా ఉన్నారా? పాపం లేని ఉన్నారని ఆయన సవాల్ చేసే రెండవ సవాలు. ఈ రెండు సవాళ్ళు చేసేవారి భూమి మీద ఒకరు కూడా లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన పాపము లేనివాడిగా పుట్టి, పాపం లేనివాడిగా జీవించి, పాపము లేనివాడిగా సర్వ మానవాళి యొక్క పాప ప్రక్షాళన పరిహార క్షమాపణ కొరకు కలువరి శిలువలో ఆయనే తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టాడు, తన ఇష్టపూర్వకంగా పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి తన యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని ఆఖరి ముందు కాల్చాడు. ఆ రక్తం ద్వారా మాత్రమే సర్వ మానవాళి యొక్క పాపములకు క్షమాపణ, విమోచన, విడుదల అనేది కలుగుతూ ఉందని పరిశుద్ధమైన దైవ గ్రంథం చెబుతూ ఉంది. ఈ గొప్ప వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మనకి ఇచ్చాడు. ఈ గొప్ప క్షమాపణ మన పరలోకపు తండ్రి మనకి ఇచ్చాడు. అందుకు మన ప్రభువుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ప్రభువా, నీవే నాకు తండ్రి, నీవే నాకు తండ్రిగా ఉండి నా పాపాన్ని క్షమించావు, నీ కృతజ్ఞతలు అని చెప్పేసి ఆ పరలోకపు తండ్రిని మనము ఆరాధించాలి. ఇలాంటి తండ్రి భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఏ ఒక్కరు లేరు. ఒకే ఒక వ్యక్తి నీ పాపాన్ని క్షమించి, నీ పాపం నుంచి విడిపించి, నీకు శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించే ఏకైక పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకు మనం ఎంతో ధన్యులం. దాన్ని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. రెండవదిగా, మన పరలోకపు తండ్రి మన కొరకు ఏం చేశాడంటే క్షమించాడు. ఏం క్షమించాడు అంటే, ఒకటి ఏం క్షమించాడు? మన పాపాన్ని క్షమించాడు. మన పాపాన్ని క్షమించాడు. రెండు ఏం క్షమించాడు అని దేవుని యొక్క వాక్యంలోకి మనం వస్తే 103వ కీర్తన 3వ వచనాన్ని మనం తెలిసిన మాటలే చూద్దాం. 103 కీర్తన గ్రంథం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. చాలు. రెండోది ఏం క్షమించాడు?
మన దోషాన్ని క్షమించాడు. చూడండి, ఏం క్షమించాడు? మన దోషాన్ని క్షమించాడు. ఎవరు? మన పరలోకపు తండ్రి కదా. మన పరలోకపు తండ్రి రెండవదిగా మన దోషాన్ని క్షమించాడు. ఏం క్షమించాడు? మన దోషాన్ని. మన దోషములు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే 130వ కీర్తన 3-4 చదువుకుందాం. యెహోవా గట్టిగా చదువు, నీటి చదువా. నీవు దోషములు కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆ ఆయనను జనులు నీకు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. చాలా చక్కగా చూడండి, మన దోషాలు కనుక ఆయన కనిపెట్టి చూస్తే మనం ఎవరైనా మందిలో ఉండగలమా? ఆయన సన్నిధిలో మనం ఎవరికి కూడా నిలబడలేం కదా. అయినప్పటికీ కూడా అక్కడ ఏముంది? ఆయన యొక్క మనకి ఏం దొరికింది? ఇప్పుడు క్షమాపణ దొరికింది. ఏంటంటే మన పాపం రెండు, మన దోషం నుంచి మనం క్షమించాడు కదా. మన దోషములన్నింటినీ ఏం చేశాడు? ఆయన క్షమించాడు. కనుక ఎంతో గొప్ప ధన్యత మనకు కలిగింది. ఒకటి, మన పాపాన్ని మాత్రమే కాదు కానీ రెండు, మన దోషాన్ని కూడా ఏం చేశాడు? ఆయన క్షమించాడు. 3 చూద్దాం రండి. నిర్గమాకాండం రండి, 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34 6-7 వచనాలు చదువుకుందాం. అతని ఎదుట యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. 1 దోషము, 2 అపరాధము, 3 పాపం. ఈ 3 ఎక్కడే కనిపిస్తాడు కదా. అంటే మన తండ్రి క్షమించేవాడు. ఏం క్షమించాడు అంటే 1 పాపాలు, 2 మన దోషాన్ని, 3 మన అపరాధాన్ని కూడా ఏం చేశాడు? క్షమించాడు అని చూస్తూ ఉంటాం. అంటే పాపం వేరే, దోషం వేరే, అపరాధము వేరే కదా. పాపము, దోషము, అపరాధం ఇవన్నీ కూడా వేరే. చాలా మంది పాపము, దోషము, అపరాధం ఒకటే అనేది చాలా మంది బోధిస్తూ ఉంటారు. కనుక పాపము అంటే ఏంటి అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది పాపం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. దోషము అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే చేయవలసింది చేయకపోవడమే దోషం. అంటే ఏది చేయాలో అది చేయకపోవడం దాన్ని ఏమంటారు? దోషం అంటారు. అంటే చేయకూడదు చేయడమే దోషం. దోషి అంటారు కదా. అంటే చేయకూడదు చేసిన వాడు ఏమంటారు? దోషి అంటారు. అలాగే దోషం అంటే ఏంటంటే ఏది చేయాలో అది చేయకపోవడమే దోషము అంటారు. మరి అపరాధం అంటే ఏంటి? అపరాధము అంటే తెలిసి మరి బుద్ధిపూర్వకముగా చేసిన పాపాన్ని ఏమంటారంటే అపరాధము అంటారు. దీనికోసం మంచి డెఫినేషన్ అంటే నిర్వచనము 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. చాలా మంది అపరాధులు చూడమాట. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 11:27 కాబట్టి
రక్తమును గూర్చియు అపరాధి. చూడండి, ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, ఆయన పాత్రను త్రాగును. అయోగ్యంగా అంటే అర్థం ఏంటి? యోగ్యత అంటే దేవుని యొక్క రక్త మాంసములు పరిశుద్ధమైనవి, పరిశుద్ధంగా ఆ రక్త మాంసంలో పాలు పొందాలని తెలిసి కూడా పరిశుద్ధంగా లేకుండా పాలు పొందాలంటే ఏమవుతాడు? అపరాధి. ఇది మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలి అంటే కనుక ప్రాముఖ్యంగా మరి అపరాధం అంటే చేయకూడది తెలిసి తెలిసి మన బుద్ధిపూర్వకంగా చేస్తే దాన్ని ఏమంటారంటే అపరాధము అంటారు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే లేవ్యాకాండంలో చూస్తాం 5వ అధ్యాయం 17 వచనం. 5:17 లేవ్యాకాండం. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో ఏమైనా చేసి పాపేని అట్లా పొరపాటున జరిగినట్టు అతను అపరాధి అయి దోషములకు శిక్షణ భరించును. చూడండి, అక్కడ చాలా స్పష్టంగా రాయవచ్చు. దేనిలో చేసి ఒకడు పాపేని అట్లా అది పొరపాటున జరిగినడు అతడు అపరాధి. కనుక ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం అపరాధములను కూడా ఏం చేశాడు ఆయన? కొన్నిసార్లు మనం తెలిసి బుద్ధిపూర్వకంగా కొన్నిసార్లు ఏం చేస్తాం? పాపము చేస్తవచ్చు. అయినా ఆ యొక్క అపరాధాన్ని కూడా ఏం చేశాడు ఆయన? క్షమించాడు. అందుకు మన పరలోకపు తండ్రిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇక 4వదిగా ఆయన ఏం క్షమించాడు అని ఆలోచన చేస్తే రండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తే 4వది ఏం క్షమించాడు? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. 33:8. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరచును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాట్లన్నిటిని క్షమించెదను. చాలు. ఏం క్షమించాడు ఇప్పుడు? 4వదిగా మన తిరుగుబాటును కూడా ఏం చేశాడు? ఎన్నోసార్లు మనం దేవుడికి ఏం చేసి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కదా, మన తిరుగుబాట్లన్నింటినీ క్షమించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎర్ర సముద్రంలో ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో దేవుని మీద, దేవుని యొక్క సేవకుడి మీద ఏం చేసి ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. అయినా ఆ దేవుడు ఏం చేసిన వారిని క్షమించాడు. అలాగే మన ప్రభువు కూడా, మన పరలోకపు తండ్రి కూడా మన తిరుగుబాట్లన్నింటినీ కూడా ఏం చేశాడు? ఆయన క్షమించాడు. అందుకు ఆ పరలోకపు తండ్రిని మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మనం ఆరాధించాలి. 5వదిగా ఏం క్షమించాడు అని ఆ పరలోకపు తండ్రిని మనం ఆరాధించాలి అంటే రండి, 5వదిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కృపా వినాలి. చూడండి, కీర్తన గ్రంథం 19వ కీర్తన 12వ వచనం. 19:12 కీర్తన గ్రంథం. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి రహస్యముగా చేసిన తప్పులను క్షమించి. చూడండి, నేను రహస్యముగా చేసిన తప్పులను అంటే చివరిగా 5వదిగా మరి ఏ క్షమించాడు అని మనం ఆయన్ని ఆరాధించాలి అంటే మనం కొన్నిసార్లు ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసిన ప్రతి తప్పును కూడా ఏం చేస్తున్నాడు? క్షమించే దేవుడు. చూడండి, నేను చేసిన తప్పులు, నేను చేసిన తప్పు ఎవరికి తెలియదులే, నేను రహస్యంగా చేస్తున్నాను అని రహస్యంగా చేసిన ప్రతి తప్పును కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప తండ్రి చూడండి. ఆ తండ్రి, ఈ పరలోకపు తండ్రి ఎంత గొప్ప తండ్రి చూడండి. ఈ భూమి మీద తండ్రి కొన్నిసార్లు మనం క్షమించకపోవచ్చు కదా, కానీ పరలోకపు తండ్రి మనం రహస్యంగా మనం ఏ తప్పు చేసినా ఆ తప్పులన్నింటినీ క్షమించాడు కనుక నేను మనం ఎక్కడ ఉన్నాం, లేకపోతే మనం ఉండేవాళ్ళమే. అందుకు ఆ పరలోకపు తండ్రి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. నీవే మాకు
నీవే మాకు తండ్రిగా ఉండి మా పాపాన్ని క్షమించావు, మా దోషాన్ని క్షమించావు, మా అపరాధాన్ని క్షమించావు, మా యొక్క ఇంకా 4 ఏం క్షమించారు? మా తిరుగుబాట్లు క్షమించావు. 5వదిగా మా రహస్యంగా చేసిన ప్రతి తప్పిదములను ఇలాంటి క్షమాపణ కలిగినటువంటి మాకు తండ్రిగా ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెప్పి ఏం చేయాలి? మనము ఆరాధించాలి కదా. ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన ఫాదర్ మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు మనను క్షమించాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించబద్దులమై. రెండవదిగా ఏం చేశాడు మన పరలోకపు తండ్రి అంటే, 1 క్షమించాడు, 2 ఏం చేశాడు? రండి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. చూడుడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చూడండి, ఇక రెండవదిగా మన పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు, ఏం చేశాడని మనం ఆయన ఆరాధించాలి అంటే, ఆయన మనలను ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క 5 వేళ్ళు మన నోట్లో వెళ్తున్నాయంటే ఎవరు పోషిస్తున్నారు? అందుకే బైబిల్ ఏంటంటే అపొస్తలుల కార్యంలో మనం చరిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, బ్రతుకుతున్నామంటే ఎవరి వల్ల? ఆయన వల్లే. కనుక ఆయన మన పోషకుడు. అందుకే యెషయా మాట ఉంటుంది, మన పోషణాధారము ఆయనే. మన పోషణాధారము అంటే మనం పోషించేది ఆయనే కదా. ఇక మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్నాడు. ఈరోజు మనకి ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఉన్నామంటే ఎవరు పోషిస్తున్నారు? పరలోకపు తండ్రి. చాలా మంది చూడండి, డబ్బున్న వాళ్ళు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు రోడ్డు మీద ఏం చేస్తున్నారు? కొడుకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు రోడ్డు మీద విడిచిపెట్టేస్తే రోడ్డు మీద. కానీ ఈరోజు మన పరలోకపు తండ్రి అనాథులు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు, మనల్ని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు పోషిస్తున్నాను, వాటికంటే శ్రేష్ఠులు అంటే వాటికంటే శ్రేష్టమైన వారిగా మన నుంచి మనం పోషిస్తున్నాం కదా. మన పోషణాధారము ఆయనే, మన పోషకుడు ఆయనే, మన సంరక్షకుడు ఆయనే, మనల్ని పోషించే తండ్రి ఆయన కదా. ఈ లోకపు తండ్రి కొన్నిసార్లు క్షమిస్తాడు, క్షమించకపోవచ్చు. కానీ ఆ పరలోకపు తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? మన లాంటి వారిని క్షమిస్తూ వచ్చాడు. 2, ఈ లోకపు తండ్రి మనల్ని పోషించకపోవచ్చు. కానీ మనకి చూడండి, పెళ్లి చేసిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పెళ్లి చేసిన తర్వాత ఈ బ్రతికేది నువ్వు. కానీ మన పరలోకపు తండ్రి మన విడిచిపెట్టలే, వాళ్ళని అనుదినం ఏం చేస్తున్నారు? వాళ్ళని పోషిస్తున్నాడు. ఏముంది బైబిల్ గ్రంథంలో? అనుదిన ఆహారం మనకి దయచేస్తున్నాడు కదా. పరలోక ప్రార్థనలు ఉంటుంది అన్నమాట. కనుక అనుదినం పోషిస్తున్నాడు. తర్వాత మన పరలోకపు తండ్రి మనకి ఏం చేస్తున్నాడు అని మనం ఆయన ఆలోచించాలి అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. 7:11. 7:11 మత్తయి సువార్త. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచియులను ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచియులను ఇచ్చును. చాలండి, ఇక్కడ చూస్తే మన పరలోకపు తండ్రి ఏం చేశాడని మనం ఆలోచించాలంటే, 3వదిగా మంచి ఈవులు మనకి ఇచ్చాడు కదా. ఈవులు ఇచ్చాడు, మంచి ఈవులు. అవేంటి? బైబిల్లో మాట్లాడుతుంది. యాకోబు పత్రిక 1
ఒకటవ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయులకు తండ్రి యొద్ద నుండి వచ్చినది. చూడండి, పరసంబంధమైన ప్రతి శ్రేష్టమైన ఈవి ఎవరిస్తారు మనకి? మన తండ్రి పరలోకం చర్చిస్తున్నారు. అవి ఆ ఈవులు ఏంటో బైబిల్లో రాయబడుతుంది కదా. కనుక ప్రాముఖ్యంగా మంచి ఈవులు ఇచ్చాడు. ఈ భూమి మీద మనం బ్రతకడానికి, ఈ భూమి మీద మనం జీవించడానికి, ఈ భూమి అంటే మన కన్న తండ్రి మనకి కదా కొన్ని ఇస్తాడు. కానీ మన పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైన మంచి ఈవులు ఇచ్చాడు. అందుకు ఆ తండ్రిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎన్ని విషయాలు? 3 కదా. మన పరలోకపు తండ్రి మనకి ఏమి ఇచ్చాడని మనం ఆయన ఆరాధించాలి. ఏం చేశాడని మనం ఆయన ఆరాధించాలంటే, 1 క్షమించాడు, 2 పోషిస్తున్నాడు, 3 మంచి ఈవులు ఇస్తున్నాడు, 4 చూద్దాం రండి దేవుని యొక్క వాక్యం గురించి. లూకాసు వార్త 12:32. భయపడకండి, అనుగ్రహించుటకు మీ తండ్రికి చాలు. మన తండ్రికి ఏమి ఇష్టము? మన తండ్రికి ఏమి ఇష్టము? తన రాజ్యాన్ని. అంటే ఇక్కడ చూస్తే 4వదిగా మన పరలోకపు తండ్రి మనకు ఏమి ఇచ్చాడని మనం ఆయన ఏం చేశాడని మనం ఆయన ఆరాధించాలంటే, తన పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు కదా. మన కొరకు తన యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం అందుకే ఒక నిరీక్షణతో ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఏమని? ప్రభువా, ఇప్పుడు నేను చనిపోతే నీ రాజ్యంలో ఉంటాను అన్నటువంటి నిరీక్షణ నాకు ఉంది. అదేం చేస్తాం? దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. అంటే నిరీక్షణ ఎలా వచ్చింది మనకి? మన పరలోకం తండ్రి మనకి ఇచ్చాడు. నువ్వు చనిపోతే నీకు ఒక రాజ్యాన్ని నేను సిద్ధపరిచాను. ఆ రాజ్యము యుగాలు కూడా ఉండేది. అక్కడ సంతోషము, సమాధానం ఉంటుంది అని మనకి ఏం చేశాడు? ఒక నిరీక్షణ ఇచ్చాడు. అలాంటి రాజ్యాన్ని కూడా సిద్ధపరిచాడు. అందుకు మన పరలోకపు తండ్రిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సమయమైంది కనుక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రాముఖ్యంగా ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన ఫాదర్ అయినా మన ప్రభు అయినా మరి యేసుక్రీస్తు ప్రభుని మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే మనకి తండ్రి. నీవే మాకు తండ్రి అని మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకు? ఆయన మనకు తండ్రిగా ఉంటే మనకు కలిగే లాభం, ప్రయోజనం ఏంటి? ఏం చేశాడని మనం ఆయన్ని ఆరాధించాలి అంటే, ఆ పరలోకపు తండ్రి 1 క్షమించాడు కదా. ఏ క్షమించాడు అంటే 5 విషయాలు చూసాం. 1 మన పాపాన్ని, 2 మన దోషాన్ని, 3 మన అపరాధాన్ని, 4 మన తిరుగుబాటులను, 5 మన రహస్యంగా చేసిన ప్రతి తప్పిదములను క్షమించాడు. అందుకు మనమైనాడు. 2 పోషిస్తున్నాడు, 3 మంచి ఇచ్చాడు, 4 పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అందుకే అంటాడు యేసు ఏమంటాడంటే, యోహాను 14:3 ఏమంటాడు? నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మా తండ్రి అనేక నివాస స్థలములు కలవు, నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా నేను సిద్ధపరచి వెళ్తున్నాను. నాకు ఒక స్థలం సిద్ధపరచు, ఆ పరలోకం కదా. అందుకు మనం ఆయన్ని ఆరాధించి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. సర్వాధి